హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మా మమ్మీ సింపుల్ బ్రింజాల్ రెసిపీ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ గ్రీన్ కలర్ వంకాయలతో చేశారనమాట. రైస్లోకి కానివ్వండి, చపాతీస్లోకి చాలా బాగుండిద్ది ఈ రెసిపీ. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. సో మసాలా పౌడర్ కోసం ఫస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ధనియాలుని డ్రై రోస్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఒకసారి ఇది డ్రై రోస్ట్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ఒక 1/2 to 1 స్పూన్ వరకు పుట్నాల పప్పు ఉంటాయి కదా, పుట్నాల పప్పుని యూస్ చేశారు. రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అంటారు కదా, అవి వేసేసుకొని రెండు కలిపి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో మనం ఇక్కడ ఈ పుట్నాలు యూస్ చేస్తే ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది గ్రేవీకి మంచి థిక్గా వచ్చి టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి పుట్నాల పప్పు యూస్ చేశారు. జస్ట్ ఒక 1 స్పూన్ పుట్నాలు అయితే సరిపోతాయి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకొని మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ధనియాలు అండ్ పుట్నాలతో పాటు మనం ఎండు కొబ్బరి పీసెస్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, మా ఇంట్లో అది ఉంది. సో మేమైతే ఇదే యూస్ చేసాము, ఎండు కొబ్బరి తురుము, లేదంటే ఎండు కొబ్బరి పొడి కూడా యూస్ చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. జస్ట్ ఎండు కొబ్బరి వేయాలన్నమాట. ఇవి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టించుకోవాలి. మనం ముందే వెల్లుల్లిపాయలు వేస్తే మనకి గ్రైండ్ అవ్వదన్నమాట సరిగ్గా, ధనియాలు ఇవన్నీ పౌడర్ సరిగ్గా అవ్వవు. కాబట్టి ధనియాలు, పుట్నాలు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టించిన తర్వాతే వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గ్రీన్ వంకాయలని తీసుకున్నామని చెప్పా కదా, వీటిని నీట్గా వాష్ చేసేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటర్లో కొంచెం కల్లుప్పు వేసేసి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేస్తే మనకి వంకాయలు ముక్కలు కట్ చేసిన తర్వాత అవి పాడైపోకుండా ఉంటాయి అని చెప్పి ఉప్పు వేసిన నీళ్ళల్లో కంపల్సరీ వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం ఎందులో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ వెజల్ తీసేసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అన్నీ వేసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసి ఇట్లా చూపిస్తున్నట్టు పీసెస్ని మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక ఉల్లిపాయని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. లేదు అంటే ఫస్ట్ వాటర్లోనే ఉంచేసి ముందు ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాతే పీసెస్ని తీయండి దాంట్లో నుండి, వంకాయ పీసెస్ని. అండ్ వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, ఇక్కడ కల్లుపు యూస్ చేస్తున్నాము, కల్లుపు యూస్ చేస్తే టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి, అండ్ కారం, మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకొని కొంచెం నూనె వేసేసుకొని ఇట్లా చేత్తో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మనకి ఉప్పు కారం అనేది పీసెస్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ముక్కలన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని, ఇక్కడ జస్ట్ ముక్కలు మునిగే వరకే వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఇంకా మనము దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో జస్ట్ మసాలా పౌడర్ మనం ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక ఉడుకు పట్టే వరకు మనకి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ అవనిస్తే సరిపోతుంది. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్. అండ్ బాగా ఉడికిన తర్వాత మనకి పీసెస్ ఉడికాయి అని తెలిసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మసాలా పౌడర్ అంతా కూడా కర్రీకి బాగా పట్టి అండ్ గ్రేవీ కూడా టేస్ట్ బాగుండిద్ది. సో జస్ట్ 2 to 3 minutes మళ్ళీ కుక్ చేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా చూసి వేసుకోండి, జస్ట్ 1 or 2 స్పూన్స్ వేసుకుంటేనే మనకి కర్రీని బట్టి అనమాట. లైక్ కొంచెం కర్రీ అయితే జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది మోస్ట్లీ. చూసుకొని వేసుకొని ఒకసారి టేస్ట్ అంతా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీస్లో కానివ్వండి ఆర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు సేమ్ ప్రాసెస్ చేసుకొని ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరే ప్రాసెస్ ఫాలో అవుతారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఒకసారి ట్రై చేస్తాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.